కూరలు చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. అసలు వంటలు ఎలా నేర్చుకున్నావు దామిని? మాలాంటి వాళ్ళ కోసం ఉన్నాయి కదండి వీడియోలు, అవి చూసి నేర్చుకున్నాను. మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. దామిని, ఇద్దరం కలిసి తిందాం. అయ్యో పర్లేదండి, మీరు తినండి. ఉండు, మొదటి ముద్ద తినేసెళ్దు. వావ్, సూపర్. థ్యాంక్స్ అండి, నేను ఇప్పుడే వస్తాను. సోషల్ మీడియాలో వంటలు వాళ్ళ వ్యూస్ కోసం పెడతారు. అవి చూసి వీళ్ళు నేర్చుకుని మొగుళ్ళ మీద ప్రయోగిస్తారు. ఏమంటారా నాయనా, మొత్తానికి హాస్పిటల్ పాలయ్యేలా ఉన్నాను. ఏంట్రా పంతులు పిండం ముందు కూర్చొని మంత్రాలు చదువుతున్నట్టు నువ్వు అన్నం ముందు కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నా? దామిని చేసిన వంటలు కలర్ఫుల్ గా ఉన్నాయి కానీ టేస్టీగా లేవు. ముద్ద దిగటం లేదు. దాని మొహం, దానికేం వంటలొచ్చు? నేను బ్రహ్మాండమైన పచ్చడి చేశాను. దాంతో అన్నం మొత్తం లాగించొచ్చు. నేను తీసుకొని వస్తాను, ఆగు. బ్రహ్మాండంగా ఉంటది, తిను. ఎట్లుండదురా? సూపర్ అమ్మా. అమ్మ చేతి వంట ఎప్పటికీ రుచేరా. పెళ్ళాం చేతి వంట పనికిరాదు. నువ్వు ఇలాంటి స్టేట్మెంట్లు గట్టిగా చెప్పుకో, మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. నాకేం భయం లేదు. నువ్వు కూడా తినమ్మా. నేను తర్వాత తింటానులే, నువ్వు తిను. ఏమండి, పెరిగేయమంటారా? ఈ చెత్త ఏంటి? ఏయ్, చెత్త కాదే, పచ్చడి నేను చేసిందే. అవునా? ప్లేట్లో పక్కన పెడితే చెత్తలా ఉంది. ఇదిగో, చెత్త గిత్త అన్నావంటే ఈ అత్త అవతారం ఎత్తుతుంది. ఏమనుకుంటున్నావో? అమ్మా, మీరాగండి, అరవకండి. ఏవండి, మీరేంటి నేను వండిన కూరలన్నీ పక్కన పెట్టి ఈ గడ్డేసుకొని తింటున్నారు? ఏయ్, గడ్డి గిడ్డి అన్నావంటే? మీరు గమ్మునుండండి. మీరు చెప్పండి. అంటే అది నీ వంటలు చెత్తగున్నాయంట. అమ్మా, అందుకే పాపం తిండి ముందు అనాథలా కూర్చుంటే నేను చేసిన పచ్చడి పెట్టాను. పరమాన్నంలా ఉందని తింటున్నాడు. కష్టపడి నేను మీ గురించి వంటలు చేస్తే నా వంటలు బాలేవంటారా? అంతేలేండి, ఎంత కాదనుకున్నా మీరమ్మ చాటు బిడ్డే. దామిని, చివరికి మీ వల్ల కూడా నాకు అవమానాలు తప్పట్లేదు. మీ అమ్మ వంటలే రుచి, నా వంటలు చేదు. మీ అమ్మ చేసినవే తినండి, నేను చేసినవి వద్దులండి. దామిని, ఏడవకు దామిని, నీ కూరలే బాగున్నాయి. అమ్మ చేసింది అస్సలు బాగోలేదు.